రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సు నడుస్తుంది. ఇదే బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థినులు చదువు కోసం షాద్ నగర్ ప్రాంతానికి వస్తుంటారు. అయితే విద్యార్థినుల పట్ల రాములు అనే బస్ కండక్టర్ పరుషంగా మాట్లాడుతూ బూతు మాటలు తిడుతూ ఉంటారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ అప్డేట్ లేకపోయినా బ్యాగ్లో నుండి ఆధార్ బయటకు తీయటంలో ఆలస్యమైన బండబూతులు తిట్టి మధ్యలోనే బస్సును ఆపి దింపివేస్తున్నాడని వాపోయారు. ఈ రోజు సంగెం గ్రామానికి వచ్చిన బస్సులోనే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు షాద్ నగర్ బస్ డిపో వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. విద్యార్థినుల పట్ల అసభ్య పదజాలంతో ఇబ్బందులకు గురిచేస్తున్న బస్ కండక్టర్పై చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్కు ఫిర్యాదు చేశారు. నా పేరు ఇందు, నేను 9వ తరగతి చదువుతున్నాను. అందరూ బస్సులో వెళ్తుంటే చిన్నప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయకుంటే ఆయననేమో మీరు గాడిదలుగా అయినా పోతురా, బలంగా అయినా పోతురా, ఏంటి మీరు చదువుకొని పోతురా అని చెప్తుండు. అయితే మీకు గాడిద ముండా మీకు తెలియలేదా మీరు ఏమని బస్సులోకి వెళ్ళి మధ్యలో దింపేస్తుండు. మీరు బాయ్స్ దిక్ ఎందుకు పోతారు, ముందనేమో డ్రైవర్ ఏమో ఎంకలకి వెళ్ళండి అమ్మ కింద పడతారని ముందు ఎంకలు పంపిస్తే మీరు బాయ్స్ దిక్ ఎందుకు పోతారు, మీరు ఆడోళ్ళ మగోళ్ళ అని ఎంకలకి మళ్ళీ మమ్మల్ని తిడతాడు. ఎంకలకేమో మళ్ళీ ముందర కూర్చోబెడతాడు. ఒకరు పైసలు ఇచ్చినా కానీ తీసుకోవడం. బస్ ఎక్కడి నుంచి వస్తుంది? నా పేరు సమరి, నేను 10th క్లాస్ చదువుతున్నా. సంఘం నుంచి వెల్జెల్లోకి వస్తే ఆ అంకుల్ రోజు తిడతాడు. ఆధార్ కార్డు చిన్న ఉన్నాయి, బస్సులోకి వెళ్ళి దింపేస్తుండే. ఏంటి నువ్వు చదువుకోనికే పోతున్నావా, గాడులు గాయనికే పోతున్నావా అని చెప్తుండు. మధ్యలో బస్సు ఆపుతుండు. కండ దగ్గర బస్సు ఆపి అందరినీ తిడుతుండు. అందరు ఏడుస్తుండ్రు పిల్లలందరూ. సంఘం ఊరికి వెళ్ళే బస్సు కండక్టరు పిల్లల్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతున్నట్టు పిల్లలు వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళని కంప్లైంట్ తీసుకున్నాము. ఇప్పుడే మా దృష్టికి కూడా ఇప్పుడే వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. పేరెంట్స్తో కూడా మాట్లాడితే వాళ్ళకు కూడా ఈరోజే చెప్పారని చెప్తున్నారు. సో వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నాము. ఫర్దర్గా ఆ కండక్టర్ని పిలిపించి అసలు జరిగిన విషయం తెలుసుకొని ఎంక్వైరీ చేస్తాము. ఒకవేళ నిజంగా అలా మాట్లాడితే కనుక అది కనుక అలా ప్రవర్తిస్తే కండక్టర్ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోగలుగుతాము. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా అందరినీ కూడా మేము రోజు గేట్ మీటింగ్లో చెప్తున్నాము. ఇట్లాంటి మర్యాద ప్రవర్తించాలని చెప్పేసి కండక్టర్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఇలాంటివి ఇంకా జరగకుండా కూడా మళ్ళీ ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పేసి వాళ్ళని ఇంకా మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నాం కానీ ఒకరు ఇద్దరు అక్కడక్కడ వాళ్ళకున్న ప్రజల మీద ఒక్కొక్కరు నోరు జారటం అనేది జరుగుతోంది. అది మేము మా దృష్టికి రాగానే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయటము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటము అట్లాంటివి చేస్తున్నాము. ఇది కనుక మళ్ళీ ఆ కండక్టర్ని కూడా పిలిపిస్తున్నాము. ఇప్పుడు పిలిపించి ఆయన మీద చర్య తీసుకుంటాము.